హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ సందడి నెలకొంది. కాసేపట్లో సన్ రైజర్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 2000 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో నిఘాను పెట్టారు. టికెట్లు ఉన్న అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ సందడి నెలకొంది. కాసేపట్లో సన్ రైజర్స్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రెడ్డిగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉప్పల్ స్టేడియం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. సో మరి కాసేపట్లో కూడా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 2000 మంది పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా స్టేడియం అంతా కూడా చాలా అభిమానులతో కోలాహలంగా కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రత్నకుమార్. ఎస్ హిమబిందు మరికొద్దిసేపట్లోనే ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అనేది ప్రారంభం కాబోతోంది. 3:30 ఈ మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభిమానులు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 జట్లు కూడా అటు లక్నో సూపర్ జైంట్స్ కావచ్చు, అలాగే ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. దాదాపు 36,000 సీటింగ్ ఉన్నటువంటి యొక్క స్టేడియంలో ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ అనేది ఉంటుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం స్టేడియం ప్రాంగణం అంతా కూడా అభిమానులతో నిండిపోయింది. అందరినీ కూడా లోపలికి పంపించేస్తున్నారు. వాళ్ళకి టికెట్లు కొన్నటువంటి దాదాపు 14 ఎంట్రీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎంట్రీ పాయింట్స్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అంటే అభిమానులు లోపలికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులను తీసుకెళ్లాలి, ఏ వస్తువులను తీసుకెళ్లకూడదు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏర్పాటు చేశారు. పవర్ బ్యాంక్స్, సిగరెట్స్, సెల్ఫీ స్టిక్, వుడెన్ స్టిక్స్, కాయిన్స్, ఇలా ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్, ఇల్లీగల్ సబ్స్టెన్సెస్, వెపన్స్ ఇలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు అనే దానికి సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఇండికేషన్స్ అనేవి ఇచ్చారు. ఇక ఎస్ఆర్హెచ్ అనగానే హైదరాబాదు అభిమానులకు చాలా ఫేవరెట్ హోమ్ గ్రౌండ్లో ఈ 2026 ఈ సీజన్లో మొదటి మ్యాచ్ కావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎస్ఆర్హెచ్ అంటే 2 టీంలు అనేవి కొంత కాంపిటీషన్ అనేది ఉంటుంది. మరోవైపు గత ప్రీవియస్ మ్యాచ్లో కేకేఆర్ పైన ఇప్పటికే ఎస్ఆర్హెచ్ విజయం సాధించి ఉంది కాబట్టి ఇక రెండవ మ్యాచ్ కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. పైగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా టీంకు లభిస్తుంది. పైగా ఇప్పటికే అభిషేక్ కావచ్చు, క్లాసెన్ వీళ్ళంతా కొత్త ఫామ్లోకి రావడం, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు. సో ఆడియన్స్ అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ఒకసారి అందరితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది అనుకుంటారు మ్యాచ్? ఏం చెప్తారు మ్యాచ్ కి? నేనేం చెప్పా ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎలా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాము. మీ ఫేవరెట్ ఎవరు? ఇషాన్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, మాట్లాడదాం. సరే ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా 250 టార్గెట్ అని అనుకుంటున్నాం ఈరోజు ఎస్ఆర్హెచ్. చూడాలి మరి. ప్లస్ ఫస్ట్ బ్యాటింగ్. ఎవరు మీ ఫేవరెట్? ఎస్ఆర్హెచ్. సో మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? మీ ఫేవరెట్ ఎవరు? ఎట్లా ఉండబోతుంది? అభిషేక్ శర్మ. సో ఎన్ని కొడతారు అనుకుంటున్నారు? 300. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా విజయం సాధిస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు మ్యాచ్ లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కొడతాడు. ఎడ్ ఆడాడు. ఓన్లీ అభిషేక్ విశ్వరూపం చూపిస్తాడు ఈ రోజు. సో ఎల్ఎస్జీ వర్సెస్ అలాగే అంటే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ మ్యాచ్ గెలిచింది కేకేఆర్ మీద. హోమ్ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఎల్ఎస్జీ కూడా కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఫేవరెట్స్ ఆల్వేస్ ఆరెంజ్ ఆర్మీ. సో మనమే గెలుస్తామని అనుకుంటున్నాం. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చినటువంటి అభిమానులందరూ ఆల్మోస్ట్, ఎందుకంటే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఇటు ఎస్ఆర్హెచ్ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీ ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. అవును. ఎన్ని కొడతారు అనుకుంటున్నారు? 7%. ఓకే. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అభిషేక్ శర్మ ఖచ్చితంగా
ఈ మ్యాచ్లోనూ రాణిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. క్లాసెన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ట్రావెస్ హెడ్ ఉన్నాడు. సో ఒక మంచి బ్యాటింగ్ లైనప్ అనే ఉంది. ఇగలగా కాటేరమ్మ కొడుకుగా పిలువటువంటి క్లాసెన్ కూడా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కళ్ళు 250 స్కోర్ అనేది నమోదవుతుంది, 300 స్కోర్ నమోదవుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరెంజ్ ఆర్మీ అంటూ కూడా ఇక్కడ కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది ఒక వర్షన్ అయితే ఇక రెండో వైపు లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ఆధ్వర్యంలో కెప్టెన్సీలో లక్నో సూపర్ జైంట్స్ కూడా సైతం మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. చుట్టూ 11 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు, మ్యాచ్ ఎలా ఉండబోతుంది? మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ వచ్చేసి అభిషేక్ శర్మ. నేను ఫస్ట్ టైం ఈ మ్యాచ్కి, నాకు తెలిసి ఎస్ఆర్ఎస్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఎన్ని కొడుతారు అనుకుంటున్నారు? 300 పక్కా. సో అది ప్రతి ఒక్కళ్ళు ఎవరిని అడిగినా సరే మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకటే, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విజయాన్ని సాధిస్తుంది అనేటువంటి విషయాన్నే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ మ్యాచ్ అనేది మొదలు కాబోతోంది. సో మరి ఉన్నారు చిన్న పిల్లలతో సహా కూడా మ్యాచ్ చూడటానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో भाई बोलिए कैसा लगता मैच? अभी आपका फेवरेट टीम का क्या है? एसआरएच की तरफ से आए सब, हम तो उसी की सपोर्ट करेंगे. कौन है फेवरेट बैट्समैन आपका? अभिषेक, और कोई हो ही नहीं सकता सब अभिषेक के अलावा. तो फिर उसके बाद अभी अपना ईशान किशन है. कितना मारते? इस वक्त तो हैदराबाद जो है ना 210 के करीब मैं एक्सपेक्ट कर रही है. 200 प्लस ही रहेगा इस बार. ओके, बोलिए जी आपका फेवरेट कौन है? अभिषेक. कौन है आपका? अभिषेक ऑलवेज and then Ishan Kishan. Yes, Klassen is also very good. Okay. Yeah. क्या बोलिए जी आपका फेवरेट कौन है? Klassen. సో అది ఇక మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఎస్ఆర్హెచ్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 250 కొట్టొచ్చు, 300 కొట్టొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఫుల్ క్రౌడ్, మొత్తం గ్రౌండ్ అంతా కూడా 36,000 కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్ ఫుల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. టికెట్లు ఇప్పుడు ఆల్రెడీ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి కాబట్టి సో ఇక మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఉత్కంఠ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పోలీసులు